తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అమ్మ నమస్కారం. చాలా సంతోషం అవకాశం ఇచ్చినందుకు ఇంటర్వ్యూకి. అమ్మ చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ఈ కాన్సన్ట్రేషన్ పెరగడానికి అని చెప్పి రకరకాల విద్యలు ఉన్నాయి. ఇవి మన శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. అందులో భాగంగా త్రాటక విద్య అని విన్నాను. అసలు ఏంటి దీని అర్థం? అంటే ఈ విద్యను అభ్యసించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు, ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఎవరెవరికి ఉపయోగపడుతుంది? నాటక విద్య అందరికీ ఉపయోగపడుతున్నాం. అంటే ఏకాగ్రత పెరగడం కోసం. ఆ ఏకాగ్రత పెంచుకునే కొలది మీరు ఏం చేయాలన్నా అది బాగా చేయగలుగుతారు కదా. కాకపోతే దానికి ఒక టైం పెట్టుకొని మీరు చేయాల్సి ఉంటుంది. త్రాటక విద్య ఉంది, ధారణ విద్య ఉంది, అన్ని రకాల విద్యలు ఉన్నాయి పూర్వం అయితే. సో దాన్ని ప్రత్యేకంగా చేయాలి అని అంటే కనుక మీరు ఏదో అంటే ఇప్పుడు ఒక జ్యోతి పెట్టుకున్నారనుకోండి. జ్యోతి ఏమవుతుంది అని అంటే దీపం ఎప్పుడు కూడా ఆ వెలుగుతున్నప్పుడు ఆ వెలుగు నుంచి వచ్చే ఆ తేజస్ మీద మీరు దృష్టి పెట్టినప్పుడు ఏకాగ్రత పెరుగుతుంది. మనస్సు ఇమీడియట్లీ దీపం దగ్గర నెమ్మదిస్తుంది. అందుకే మన పెద్దలు ప్రొద్దుటే ఇంట్లో దీపం పెట్టినప్పుడు మీరు ఒక్కరే పూజ చేసినా కానీ ఇంట్లో ఎవరైనా సరే ఈశాన్యం మూల అన్నప్పుడు ఎప్పుడు కూడా ఇంటికి ఈశాన్యం మూల కంపల్సరీ మన కిచెన్ కానీ మన హాల్ కానీ అన్నీ ఉంటాయి. అందరూ అటు తిరుగుతూనే ఉంటారు. సో మీరు వెలిగించినప్పుడు ఏమవుతుంది అని అంటే నిజంగా పూజ చెయ్యకపోయినా కూడా వాళ్ళందరూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఒకసారి కన్ను అలా దీపం మీద పడేటప్పటికి మనస్సు వేగం తగ్గుతుంది. అంతటి సైన్స్ పెట్టారు మన పెద్దలు. పెట్టి తూర్పు వైపు ఆ దీపం పెట్టేటప్పటికి మనం అటు చూసేటప్పటికి సూర్యకిరణాలు కూడా మన వైపు వస్తూ ఉంటాయి. దీపం చూసేటప్పటికి అది ఆరోగ్యం. సో ఎవరైతే త్రాటక విద్య చేసేటప్పుడు ఏదైనా ఒక వస్తువు కానీ ఒక దీపం కానీ, దీపం అయితే మనస్సు ఆపుతుంది కాబట్టి దీపం ఎక్కువగా పెట్టుకుంటారు. ఇంత దూరంలో దీపం పెట్టి అలా కొంచెం తదేకంగా చూడాల్సి ఉంటుంది. కళ్ళంటా నీళ్ళు వస్తూ ఉంటాయి. అంటే ముందు ఫస్ట్ లో ఏంటంటే కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఏకాగ్రతగా కన్ను ఇలా చూస్తున్నప్పుడు కొద్దిసేపటికి వాటర్ వస్తుంది. అలాగా అయితే రెప్ప వేయకూడదు అని కాదు, ముందు రెప్ప వేస్తాము, తర్వాత రెప్ప వేయకుండా కూడా ఉంటుంది. సో వివేకానందుడు మనకి మంచి ఆదర్శము. అప్పుడు ఆయన ఏకాగ్రత లేదు అన్నప్పుడు స్కూల్లో టీచర్ చెప్తారు ఏమనంటే ఏదైనా ఒక వస్తువు మీద నువ్వు ఏకాగ్రంగా చూడు అని. అప్పట్లో అది త్రాటక విద్య అని చెప్పినా చెప్పకపోయినా అలా చెప్పి ఉన్నారు. వివేకానందుడు ఒక వైట్ వాల్ మీద ఒక బొట్టు, కుంకుమ బొట్టు పెట్టి దాన్నే చూడటం మొదలు పెడతారు. అప్పుడు ఏకాగ్రత బాగా పెరుగుతుంది. ఆ తర్వాత ఆయన ఏం చేస్తారంటే గ్లాస్ లో సగం వాటర్ తీసుకుని సగం వాటరే చూస్తారు. ఆ పై గ్యాప్ చూడకుండా ఉంటారు. పై గ్యాప్ చూస్తే వాటర్ చూడకుండా ఉంటారు. అంతలా ప్రాక్టీస్ చేశారు. చేస్తే ఇది కూడా రీసెర్చ్ లో తెలిసింది. వివేకానందుడు తర్వాత కాలంలో ఎంతో మంది ప్రపంచ దేశాల్లో గమనిస్తే కనుక వివేకానందుడు ఎన్సైక్లోపీడియా ఇంత లావు పుస్తకాన్ని ఆయన ఇలా ఒక్కసారి చూసి స్కాన్ చేసినట్టు మూసేగానే ఎక్కడ ఎవరు ఏం అడిగితే అది చెప్పగలిగారు. అలా చెప్పగలిగారు. అలా ఇప్పుడు వరకు ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేకపోయారు. అప్పుడు వివేకానందుడు బ్రెయిన్ అంత ఇదిగా ఎలా ఉంది, ఎంత క్యాచ్ చేసింది అని చెప్పి రీసెర్చ్ చేసి ఈ వెనక్కి వెళితే తెలిసింది ఏంటంటే ఆయన ఈ విద్యలు చేశారు. తర్వాత రామకృష్ణుడి దగ్గర మెడిటేషన్ నేర్చుకుంటారు. అదొక్కటే సరిపోదు. సో ప్రపంచ లోక కళ్యాణం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. ఇవన్నీ చేసినప్పుడు ఇప్పుడు ప్రపంచ దేశాలని వివేకానందుడు బ్రెయిన్ గురించి ఇంతలా రీసెర్చ్ చేసి తెలియజేసింది. సో కాబట్టి అది మనం మన భారతదేశంలో మన వివేకానందుడు మన పిల్లలకి ఆదర్శం. అందుకే మన పిల్లలకి తల్లులకు తెలిస్తే కనీసము. సో నేను ఎక్కడ కాలేజీలో క్లాసెస్ చెప్పినా ఇది చెప్తాను నేను. వివేకానందుడు ఇంత ఆదర్శం మీకు అందరికీ, వివేకానందుడు ఆదర్శం చక్కగా. సో యూత్ కి ఆయన ఇవన్నీ చక్కటి మెసేజ్లు. కాబట్టి త్రాటక విద్య నేర్చుకున్నా నేర్చుకోకపోయినా గురువు దగ్గర నేర్చుకుంటే చాలా మంచిది. వాళ్ళు ఏంటంటే ఆ కాన్సన్ట్రేషన్ గురించి వివరంగా చెప్తారు. ఒకవేళ మీరు నేర్చుకోకపోయినా కూడా ఒక దీపం వెలిగించుకుని దాన్నే చూస్తూ కూడా ఏకాగ్రతని పెంచుకోవచ్చు. అది చదువుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే మర్చిపోతూ ఉంటారు పిల్లలు. మర్చిపోకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విద్య.
వాళ్ళు చక్కగా పెరుగుతుంది, అంటే ఏకాగ్రత పెరుగుతుంది కూడా. ముఖ్యంగా పిల్లలకి అవసరం. ముఖ్యంగా పిల్లలకి బాగానే ఉంటుంది. తర్వాత ఒక యంగేజ్ లో ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా చేయొచ్చు కదమ్మా. ఎవరైనా చేయొచ్చు కానీ వాళ్ళకి ఓపికగా కూర్చుని చేయగలిగే స్థితిలో సుమారు ఎంత చేయొచ్చు. సమయం కేటాయించాలి? అది మీరు ప్రాక్టీస్ స్లోలీ 5 minutes 10 minutes స్టార్ట్ చేయాలి. ఎప్పుడు 5 minutes 10 minutes స్టార్ట్ చేసి, లేదంటే అలా ఒకే చూసినా తలనొప్పి వస్తుంది. అలా కాకుండా 5 minutes నుంచి అలవాటు చేయాలి, మైండ్ కూడా అలవాటు చేయాలి. ఏ సమయం సరైనది అంటారు? ప్రొద్దుటే ఉదయం సరైనది. రాత్రి పడుకునేటప్పుడు చేసి పడుకుంటే మనకు ప్రశాంతంగా కూడా ఉంటుంది, మనసు నెమ్మదిస్తుంది కదా, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అలా కూడా ఇది చాలా ముఖ్యమైన విషయం, పిల్లలకి బాగా పిల్లలకు ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇది వారు చేస్తూ పిల్లలతో చేయిస్తే ముందు అసలు తల్లిదండ్రులు నేర్చుకోవాలి. నిజమండి. అలా నేర్చుకుంటే పిల్లలు ఏది వాళ్ళని చూసి పిల్లలకి నేర్చుకుంటారు. చెప్పాలన్నా ముందు మనకి రావాలమ్మా. నిజం. వస్తేనే వాళ్ళు అడిగే క్వశ్చన్లకి మీరు సరిగ్గా సమాధానం చెప్పగలుగుతారు, లేకపోతే చెప్పలేరు. నిజమమ్మా. అన్నిట్లో అప్పట్లో అమ్మగారైనా ఎవరైనా అంతే కదా, ఏమి చదువుకోపోయినా 10వ తరగతి ఆపేసి వాళ్ళు అసలు ఇంకా తక్కువ అసలు తరగతి ఏం చదివినా చదువుకునేవారు కాదు. అన్ని విషయాలు చెప్పేవారు, అవును. ప్రతిదీ తెలిసేది వాళ్ళకి. వాళ్ళ గ్రాస్పింగ్ అంత బాగుండేది. అవును. వాళ్ళు అంటే ఎక్కువగా అనవసరమైన విషయాల జోలికి వెళ్ళలేదు, జీవన విధానము మంచిగా ఉంచుకున్నారు, ఎక్కువగా పాజిటివ్ లో ఉన్నారు. అందువల్ల ఏ తల్లి చదువుకోకపోయినా అంతమంది పిల్లలు ఉన్నా ఆ పిల్లలందరికీ ఏం కావాలో ఆ తల్లి దగ్గర నుంచి అందేది. అసలు వాళ్ళ కాన్సన్ట్రేషన్ పిల్లలు, కానీ అలా కనపడేవారు కాదు, ఇప్పట్లాగా అలా కనపడేవారు కాదు, కానీ బాగా చేసేవారు. సో వాళ్ళకి ఏం కావాలి, ఎవరికి ఏం కావాలి, ఏ టైం కావాలి అంటే వాళ్ళ దృష్టి అంతా అదే. తాబేలు అంటారు కదా, తాబేలు ఎక్కడో 300 మీటర్ల దూరంలో ఉండి గుడ్లని చూస్తూ పొదగలుగుతుంది. అంత శక్తి ఉంది తాబేలుకి, ఏకాగ్రతకి తాబేలే నిదర్శనం. అందుకని ఆ 300 మీటర్ల దూరంలో గుడ్లని పెట్టి ఉంచి ఇంత దూరం నుంచి చూస్తూ పొదిగి పిల్లల్ని తయారు చేస్తుంది తాబేలు. అలా పూర్వం తల్లుల్ని తాబేలుతో పోల్చేవారు. ఎక్కడ ఉన్నా కాన్సన్ట్రేషన్ తల్లి, ఆ రక్షణ కూడా పిల్లలపై, తల్లి యొక్క సంకల్పము రక్షణ పిల్లలకి. ఇప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ వీడు చదువుడా, వీడు అవుతాడా, మంచివాడు అవుతాడా, ఇలా 2 తల్లులు ఆలోచిస్తూ చేస్తున్నారు. అలా కాకుండా పూర్వం ఏంటంటే ఒట్టి పాజిటివ్ తోటి నా బిడ్డ వీడు కరెక్ట్ గా వెళ్తాడు అనే ఒక సత్సంకల్ప బలం తల్లికి ఉండేది. అలా ఉంటే పిల్లలు చాలా బాగుంటారు. తల్లికి ఉండాలి, తల్లి యొక్క ఓం నుంచి వస్తారు కాబట్టి తల్లి యొక్క రక్షణ ఎక్కువగా ఉంటుంది. దూరంగా ఉన్నా అలా రావాలి. చాలా ముఖ్యమైన విషయం. ధన్యవాదాలమ్మా.